నెక్స్ట్ సింహరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉంటాయో వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమః. ఇక మే నెల మాసం ఫలితాల్లో సింహరాశి వారికి చూస్తే మఘ నక్షత్రం 4 పాదం, అట్లానే పుబ్బ నక్షత్రం 4 పాదాలు, తర్వాత ఉత్తర నక్షత్రం 3వ పాదము ఈ యొక్క సింహరాశివి. సింహరాశికి జన్మస్థంలో కేతువు, 12లో కుజుడు, ఈ యొక్క ఏకాదశంలో గురువు, అలానే సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో శని శుక్రుడు, భాగ్యంలో బుధుడు, తదుపరి దశమ స్థానంలో బుధుడు రవి, అలానే ఈ విధంగా ఉంది వీళ్ళ యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితి చూస్తే సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి అసంతృప్తి ధోరణి ఉంటుంది. అయినా కానీ గురుబలం ఉండటం వల్ల కొంతవరకు అడ్జస్ట్ అయ్యే గుణాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సప్తమంలో రాహు ఉండటం వల్ల కొంత మిమ్మల్ని బాగా గేలి చేసే అవకాశం, మిమ్మల్ని రెచ్చగొట్టే స్వభావం ఉండి ఏం చెప్తారా ఏం చేస్తారా అనేది అంటే వాళ్ళని ఎట్లయినా రెచ్చగొట్టాలా అనే ఆలోచనలో ఉంటారు, ఒక పక్కన మిమ్మల్ని ఉండనీయకుండా. అలానే ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కొన్ని అర్థాలు తీసుకున్నప్పుడు పదార్థాలు తీయటం దానికి, తద్వారా మీకు ఏంటంటే మనం ఏదో మంచిగా మాట్లాడినా వాడు చెడుగా అర్థం చేసుకుంటున్నాడా, లేదా మనం ఏమన్నా మాట్లాడే తీరు వాడికి ఆ విధంగా అర్థమైందా అనే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క అష్టమ స్థానంలో శని శుక్రుడు ఉండటం వల్ల ఆయుర్దాయానికి ఎటువంటి లోటు లేదు, ఆయుర్దాయం చాలా చక్కగా ఉంది. తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీ యొక్క భాగస్వామి మీకు అనుకూలంగా కొన్ని వస్తువులు కానీ కొన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా ఆయన కూడా ఈ యొక్క నెలలో ఉండే అవకాశం ఉంది, దాంపత్య సుఖజీవనం కూడా. తర్వాత బుధుడు మీరికి దశమ స్థానంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరికైనా కానీ ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారికి కొంత వెసులుబాటు కలుగుతుంది. ప్రయత్నాలు చేద్దామన్న ఆలోచన మనసులో జ్ఞానం కలుగుతుంది. ప్రయత్నం చేద్దామైతే చేద్దాం, వచ్చిందా లేదా అని తర్వాత ప్రయత్నం చేద్దాం, వాటి గురించి ఫస్ట్ వచ్చిందని సద్వినియోగం చేసుకోవడం మంచిదని ఆలోచిస్తారు. తర్వాత గురువు కూడా యోగప్రదంగా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనే పోటీ పరీక్షలు కానీ ఆ యొక్క లాభం కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మిమ్మల్ని ఇబ్బందికరంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళ పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. తర్వాత కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి యంత్రాల్లో పనిచేసే వాళ్ళు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ముఖ్యంగా హార్డ్ వర్క్గా ప్రయత్నంగా ఎవరు చేస్తారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ చేతులు కాళ్ళు కానీ లేదా భుజాలకు సంబంధించి కానీ కొన్ని విపరీతమైనటువంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ వాటితో జాగ్రత్త ఉండడం మంచిది. కాబట్టి అలా కొంతవరకు మీ వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేయండి. మీ వల్ల కాకపోతే పక్క జరిగిపోండి. అలా తదేకంగా మీరు మొండిగా వ్యవహరిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి. ఈ విధంగా సింహరాశి వారికి కొంత జ్ఞానం కలిగి ఏ పని చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన జ్ఞానం పెరుగుతుంది ఈ యొక్క నెల నుంచి. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని ముందుకు సాగుతారు. అయితే అటు వ్యాపార పరంగా కావచ్చు లేదా వివాహాలకి సంబంధించి కావచ్చు, కుటుంబంలో ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? వ్యాపారం చాలా అద్భుతంగా, అంటే కొన్ని మెలకువలు నేర్చుకోవాల్సి వస్తుంది, నైపుణ్యాన్ని నేర్చుకుంటారు, దానికి స్కిల్స్ డెవలప్మెంట్. అలానే వీళ్ళు విన్నట్టుగా ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా యోగప్రదంగానే ఉంది. ఎందుకంటే జాతకరీత్యా కూడా చూడాలి, ఇది గోచార బలం, గురువు అయితే బలం ఉన్నాడు, గురువు అనేది శని బలంగా ఉన్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఓకే, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆదరాభిమానం తగ్గుంటుంది. కాకపోతే అనుకున్న స్థాయిలో డబ్బులు రావచ్చు, డబ్బులు రాకపోవచ్చు. మీరు ఒక పర్సంటేజ్ పెట్టుకుంటారు, దానికి తక్కువగా వస్తుంది. దానికి మనం ఏదో ఇబ్బంది పడక్కర్లేదు. ఈసారికి ఇంతే వచ్చింది అనుకోవాలా, ఇంకోసారి ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉండాలా, అంతే తప్ప అయ్యో ఇంతే వచ్చింది అనుకోవద్దు. వచ్చిందాన్ని తక్కువే వస్తుంది. ఇప్పుడు మీరు 100 పెట్టి తీస్తారు, మీకు 50 వచ్చింది అనుకోండి, 50 వచ్చిందంటే సరే ఇంకా రావచ్చేమో అని ప్రయత్నం చేయండి, లేదా 50తో ఆగిపోండి. అలా అంతేగాని అసంతృప్తి అనేది ఉంటుందని చెప్పాము. ఎందుకంటే కేతు జన్మంలో ఉండడం వల్ల కొన్ని అటువంటి కల్పిస్తుంటాడు. మనం ఒక స్థాయి అనుకుంటే దాని డౌన్గా ఉంటుంది, దాని పై దాకా మనం రీచ్ కాలేము. అలా సో సింహరాశి వారికి ఎలాంటి పరిహార మార్గాలు సూచిస్తారు? ముఖ్యంగా గణపతి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం కానీ, ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, అలానే కుజుడు ప్రత్యేకంగా కూడా 12లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి విభూతి అభిషేకం చేసుకోవటం వల్ల ఒక 5 వారాల పాటు చాలా మంచి ఫలితాలు ఉంటాయి.